వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై హైడ్రా జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ చేసింది. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రివ్యూ చేశారు. వరద ముప్పు, ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైడ్రా జీహెచ్ఎంసీ కమిషనర్లు అధికారులతో సమీక్షించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ డిపార్ట్మెంట్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఇరువురు కమిషనర్లు నిర్ణయించారు. వర్షాకాలంలో వరద ముప్పు నివారణ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడడానికి ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులతో ప్రాంతాల వారీగా కమిటీలు వేయాలని డిసైడ్ అయ్యారు. రెండు కమిటీలు ఎప్పటికప్పుడు సమావేశమై సమన్వయంతో సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు ఏ ప్రాంతంలో ఎక్కువ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు ఆయా ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భావించారు. ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతం నుంచే తనిఖీలు ప్రారంభించి వారిని అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. నగరంలో వరద ముప్పు ఉన్న 141 ప్రాంతాలు ఇప్పటికే గుర్తించిన అధికారులు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, వరద నివారణకు తీసుకున్న చర్యలపై ఇరువురు కమిషనర్లు సమీక్షించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, కలవట్టులు, నాలాలు, కాచ్మెంట్ ప్రాంతాల్లో వరద నీరు సాఫీగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కాచ్మెంట్ ప్రాంతాలు గుర్తించి వరద నీరు దగ్గరలో చెరువుకు చేరేలా చూడాలని సూచించారు. ఎక్కడికక్కడ జవాబుదారీ వ్యవస్థ రూపొందించినప్పుడే వరద ముప్పుతో పాటు అగ్ని ప్రమాదాలు నివారించగలమని చెప్పారు.